హాయ్ అండి అందరికీ. మంచిగా జిగురు లేని బెండకాయ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా వరకు నేను చిన్నప్పుడు ఎప్పుడు చేసిన బెండకాయ ఫ్రై జిగురు ఉంటుండే. కాకపోతే ఇప్పుడు జిగురు లేకుండా మంచిగా పొడి పొడిగా ఉండేలాగా ఫస్ట్ అయితే ఒక 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. ముక్కుడు పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు మంచిగా దంచి ముక్కలుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ వేసి, వెల్లుల్లిపాయ మంచిగా ఎర్ర కలర్ వచ్చి స్మెల్ రాగానే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇంకా ఆయిల్లో వేసేసుకొని ఏం లేదండి, మూత పెట్టొద్దు. నెక్స్ట్ అందులో ఉప్పు వేయొద్దు. అప్పుడు ఆ జిగురు మాత్రం అసలే పోదు. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గరిటె పెట్టి అటు ఇటు తిప్పి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలండి. అందులో ఉన్న వాటర్ అంతా పోతుంది. తర్వాత మంచిగా కలుపుకుంటూ ఆ జిగురంతా పోయేలాగా కలుపుకుంటూ కొంచెం ఫ్రై కాగానే కారం వేసుకోవాలి. అంతే, ఇంకా మనం పెద్ద ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా మంచిగా పొడిగా వస్తుందండి. చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి.